తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ విధ్వంసానికి దిగుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో 2000 కోట్లతో కోహెడ మార్కెట్ను నిర్మిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల. ముఖ్యమంత్రి గారికి అత్యధిక ప్రాధాన్యమైనటువంటి సంఘటన ఏదన్నా ఉంటే అది రైతాంగ సమస్య. రైతాంగం అంటే మీరు లేకుండా రైతులు లేరు. వారు ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని అనుకూలమైనటువంటి ధరలకు అందించి నిలబెట్టగలుగుతున్నటువంటి మార్కెటింగ్ శాఖ రైతుల భాగస్వామ్యం. మీరు కూడా రైతుల కిందే లెక్క. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగానికి తోడ్పాటిస్తున్నటువంటి రైతాంగాన్ని నిలబెడుతున్నటువంటి రైతాంగానికి సహకరిస్తున్నటువంటి మార్కెటింగ్ ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం మర్చిపోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి సమస్యలు వెంటనే లక్ష్మీబాయి గారు మా ఉదయ్ గారు కూర్చొని ప్రభుత్వానికి తీసుకురండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అతి కొద్ది కాలంలోనే సమస్యల పరిష్కారం అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ఈ శుభ సందర్భాన మీ యొక్క డైరీ ఆవిష్కరణలో అందరూ చెప్తూ ఉంటారు సమస్యలు. మళ్ళీ డైరీలలో ఈ సమస్యలు ఉండకూడదు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఆనాటి పెద్దలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ యొక్క నగరం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. అందుకని నేను కూడా కొద్ది రోజులు ఇక్కడ చదువుకునే అవకాశం వచ్చింది 69-70లో. అప్పుడున్నటువంటి మార్కెట్లు జరుపుకుంటూ ఇప్పుడు కోయిడాకి తీసుకెళ్తుండే మధుసూదన్ రెడ్డి, నువ్వు కోయిడా మార్కెట్ తెచ్చుకో, ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది అని చెప్పి నేను వచ్చిన 3వ రోజునే లక్ష్మీబాయి గారిని అడిగి ఆ మార్కెట్ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరే పంపించాం. ఆయన గారు మార్కెట్ అయ్యారు, రంగన్న గారితో మాట్లాడారు, లక్ష్మణ్ గారు చెప్పారు ఈ ప్రాంత వాసులందరికీ ఒక ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక మార్కెట్ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ 200 కోట్లు 300 కోట్లు కాదు, 2000 కోట్లైనా 3000 కోట్లైనా ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి అన్ని అవకాశాలు కలిగినటువంటి మార్కెట్ మీ కోయిడా కాబోతుంది. దానికి ఉదయ్ గారు వాళ్ళు ప్రోగ్రాం చేసుకుంటున్నారు. మొన్నటిదాకా నిర్ణయం అయిన తర్వాత ఇంత చిన్న మార్కెట్ని నేను ఒప్పుకోను, పైసలు ఎక్కడో చోట తెచ్చుకుందాము, తప్పకుండా పెద్ద ఎత్తున ఈ మార్కెట్ని ప్లాన్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ విమానాశ్రయానికి దగ్గర ఉంది, నేషనల్ హైవేకి రింగ్ రోడ్డుకి రేపు రాబోయే RRRకి మధ్యలో ఉంది. ఎంత అనుకూలమైనటువంటి స్థలం మళ్ళీ దొరకదు.